ప్రభువులు దయచేసి దేవుడు మరొకసారి ఆయన పరిశుద్ధమైన ఆలయంలోనికి మనలందరినీ నడిపించిన ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేరువచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ వందనాలండి. మీకందరికీ వందనాలు. ప్రభునందు ప్రియ దేవుని వారులారా, చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. దయగల మా నాయన, ప్రేమగల మా తండ్రి, ఇంతవరకు ప్రభువా మాకు ఇచ్చిన నోటి ద్వారా నేను స్తుతించాము నాయన. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మా కొరకు వ్రాయించినటువంటి బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నుంచి కొన్ని విషయాలను నాయన మాట్లాడాలని నేను నిలబడ్డాను. నిలబడిన నేను నీ పరిశుద్ధాత్మ ప్రేరణతో నన్ను బలపరచు తండ్రి. చెప్పనైన ఆ మాటలు నీ మాటలు కనుక నీ పిల్లలకు అర్థమయ్యేటట్టుగా చెప్పగలిగే ఆ జ్ఞానము, వివేచన నాకు అనుగ్రహించండి తండ్రి. కూర్చున్న నీ పిల్లలకు కూడా నైనా వినగలిగే మంచి మనసు, ఓపిక వారికి కూడా అనుగ్రహించుమని కోరుకుంటూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన నీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారులారా, దేవుడు నిజంగా ఆయన వాక్యాన్ని విని గొప్ప వాక్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని మాటలు చాలా విలువైనవి. అమ్మ వినండి, వాక్యాన్ని వినేటప్పుడు కాస్త వాక్యం మీద ఆలోచన ఉంచాలని మనం చేస్తున్నాను. పిల్లలను ఎవరిని అలరి చేయకున్నట్టుగా మీ స్వాధీనంలో ఉంచుకునండి పిల్లల్ని. ఓకే. దేవుని వాక్యం ఎలాంటిది అంటే, మనము రోజు మన శరీరానికి ఆహారం ఎంతో అవసరం. రోజు మనము ఆహారము తింటున్నాము. ఈ శరీరానికి ఆహారము తినడం ద్వారా శక్తి వస్తుంది, బలం వస్తుంది. ఆహారము తినకపోతే శరీరము నీరసించిపోయి బలహీన పడిపోయే ప్రమాదం ఉంటుంది. రోజు మనకి ఆహారము ఈ శరీరానికి ఎలా శక్తిని, ఎలా బలాన్ని ఇస్తుందో, వాక్యం కూడా ఎలాంటిది అంటే జీవాహారం. వాక్యం ఎలాంటిదమ్మా? జీవాహారం. అంటే దేవుని మాటలు కూడా ఒక ఆహారంతో పోలుస్తూ ఉన్నాడు. ఇది ఏ ఆహారము అంటే ఆత్మీయమైనటువంటి ఆహారం. శరీరానికి సంబంధించిన ఆహారము శరీరానికి ఎంత ప్రాముఖ్యమో, ఆత్మకు కావలసిన ఆహారం కూడా అంతే ప్రాముఖ్యత. ఆత్మ మనలో ఉన్నటువంటి ఒక శక్తివంతమైనటువంటి ఆత్మ బలపడాలి అంటే జీవాహారము చాలా అవసరమైనది. జీవాహారం అంటే దేవుని మాట. ఈ ఆహారం మనము వింటే, లేదా ఎంతగా మనము వీటి కోసం ప్రయాసపడితే, లేదా ఎంతగా ఈ ఆహారాన్ని మనం భుజిస్తే అంతగా మనం ఆత్మీయంగా బలపడే అవకాశం ఉంటుంది. కాబట్టి శరీరానికి ఎంత ప్రాముఖ్యమో ఆహారము, ఆత్మ కూడా జీవాహారం అంతే ప్రాముఖ్యత అని తెలుసుకొని వాక్యాన్ని వినడానికి ప్రయత్నము చేయండి. ఓకేనా? మంచిది. ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, దేవునిలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఎవరిలో? దేవునిలో. ఆ కొన్ని లక్షణాలలో ఒక రెండు లక్షణాల గురించి మనం ఆలోచన చేద్దాం. ఒకటి పరిపూర్ణత. దేవునిలో ఉంటున్నటువంటి లక్షణం ఒకటి ఏంటంటే పరిపూర్ణత. రెండవది పరిశుద్ధత. పరిపూర్ణత, పరిశుద్ధత దేవునిలో కనబడుతున్నాయి, దేవునిలో ఉన్నాయి.
దేవునిలో ఉన్నటువంటి ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తన పిల్లలైన మనలో కూడా ఇవి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునిలో ఉన్న లక్షణాలు ఏంటి? ఒకటి పరిపూర్ణత, రెండవది పరిశుద్ధత. ఒకటి పరిపూర్ణత, రెండవది పరిశుద్ధత. ఈ రెండు కూడా మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఇవి మనలో ఉండాలని దేవుడు కోరుకోవడంలో తప్పేమైనా ఉందా? దేవుడు కోరుకోవడంలో తప్పేమైనా ఉందా? లేదు. ఎందుకంటే మనము మనలా ఉండాలి మన పిల్లలని మనం ఏ విధంగా అయితే కోరుకుంటామో, అవునా? ఒక స్త్రీ, ఒక తల్లి తన కుమార్తె విషయంలో లేదా ఒక తండ్రి తన కుమారుని విషయంలో ఎలాగైతే నాలా ఉండాలని ఆశపడుతూ ఉంటాడో, అవునా? ఒక తండ్రిని కుమారుని చూసి కొంతమంది అంటున్నారు, అన్నా సేమ్ మీ మాదిరిగానే ఉన్నాడు మీ అబ్బాయి అంటే ఆ తండ్రి లోపల ఎంత ఆనందపడుతుంటాడు, ఆనందపడదు? లేదా ఒక తల్లి కుమార్తెని చూసి, అమ్మ నీ కుమార్తె సేమ్ నీ మాదిరిగానే ఉంది, కూర్చునే విషయంలో, మాట్లాడే విషయంలో, నడిచే నడక విషయంలో, ప్రవర్తన విషయంలో, ఏ పని చేసినా ఆ పని విషయంలో ఎలా ఉంది? నీలాగే ఉంది అంటే ఆ తల్లి లోపల ఆనందపడుతూనే ఉంటుంది కదా. ఆ మతంలో ఆనందం కనపడుతూనే ఉంటుంది, ఉండదా? నాలా ఉండకూడదని ఏ తల్లి అనుకోదు తన పిల్లల్ని, నాలా ఉండకూడదని ఏ తండ్రి అనుకోడు. నాలా ఉండాలి అని ఆశపడుతూ ఉంటారు. నీలా ఉంది అని చెప్పినప్పుడు తల్లి కానీ తండ్రి కానీ ఎంత ఆనందపడతారో, అలాగే పరలోకములో ఉన్న దేవుడు కూడా తనకున్నటువంటి లక్షణాలు, తనకున్నటువంటి ఆ మంచి సుగుణాలు తన పిల్లల్లో కనబడుతూ ఉంటే ఆ పిల్లల్ని చూసి పరలోకంలో ఉన్న దేవుడు కూడా సంతోషపడతాడు. నా పిల్లలని గర్వంగా చెప్పుకుంటాడు ఆయన, అవునా? నా పిల్లలు అని గర్వంగా చెప్పుకుంటాడు. ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటో అవి తెలుసుకొని ఇవి మనలో ఉండడానికి, ఈ లక్షణాలు మనలో ఉండడానికి మనం కూడా ప్రయత్నము చేద్దామా వద్దా? చేయాలి ఖచ్చితంగా. దేవుడు కోరుకున్నటువంటి ఆ విధానంలో మనం ఉండడానికి ప్రయత్నము చేయాలి. దేవునిలో ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటి అంటే పరిపూర్ణత. చూడండి ఒకసారి మీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథం. పరిపూర్ణత అంటే అర్థం ఏంటి? ఆ పరిపూర్ణత దేవునిలో ఎలా ఉందో ఒకసారి దేవునిలో ఉన్న లక్షణాలను గురించి ఆలోచన చేస్తూ తర్వాత మన దగ్గరికి వద్దాం. దేవునిలో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు పరిపూర్ణత. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. నీ పరలోకపు తండ్రి ఎవరంట? మన పరలోకపు తండ్రి. తండ్రి అయినాడు ఆయన. మనకి భూ సంబంధమైన తండ్రి ఉన్నాడు, శరీర సంబంధమైన తండ్రి ఉన్నాడు, ఆత్మలను కన్న తండ్రి ఆయన. ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. మీ పరలోకపు తండ్రి ఆయన ఎవరంటామో? పరిపూర్ణుడు. దేవుడు పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులై ఉండేదరు అన్నాడు. అంటే దేవుడు పరిపూర్ణుడు, మనం కూడా పరిపూర్ణత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడని దాని అర్థం. పరిపూర్ణత అంటే అర్థం ఏంటి? ఏమా పరిపూర్ణత అంటే అర్థం? బాబు తిమోతి స్త్రీలను పరిపూర్ణత మీకు తెలిసిన కాడ చెప్పండి, తెలియదు వద్దని. సంపూర్ణత ఓకే, అన్నకి తెలిసిన కాడికి చెప్పినాడు. ఓకే, మంచి ఏమో పరిపూర్ణత పూర్తి వివరణ అంటే అర్థమే. పరిపూర్ణత అంటే ఏమా వినండి, ఒక పనిని
ఒక పనిని మనం ఏ విధంగా అయితే ప్రారంభిస్తామో ఆ పని ఏమా పరిపూర్ణత అంటే అర్థం ఏంటో చెప్తున్నాను, వినండి బాగా. పరిపూర్ణత అంటే అర్థం ఏంటంటే ఒక పనిని ఏదైనా మనం ఒక పనిని ప్రారంభిస్తాం చూడండి, ఒక పని అనుకున్నప్పుడు దాన్ని ప్రారంభిస్తాం చూడండి, ప్రారంభించి దాన్ని కొనసాగిస్తాం చూడండి, కొనసాగించి దాన్ని ముగిస్తాం చూడండి, అప్పుడే దాని అర్థం పరిపూర్ణత అని దాని అర్థం. ఒక పనిని ఏదైతే మన జీవితంలో ప్రారంభిస్తామో ప్రారంభించిన ఆ పని అలాగే కొనసాగించాలి, కొనసాగించిన ఆ పని ముగించేంత వరకు కొనసాగిస్తూనే ఉంటాం. ముగించింది అనుకోండి అప్పుడు పరిపూర్ణతతో సమానము. అది పరిపూర్ణత అంటే అర్థం. ఇప్పుడు ఆ పరిపూర్ణత ఎవరిలో కనపడుతుంది? పరలోకములో ఉన్న దేవునిలో కనపడుతుంది. ఇంతకీ దేవుడు పరిపూర్ణుడా అని ఒకవేళ మనం ప్రశ్నిస్తే దేవుడు నిజంగా పరిపూర్ణుడే. ఎందుకు ఎలా చెప్పగలుగుతున్నామంటే దేవుడు ఒక పనిని ప్రారంభించి దాన్ని కొనసాగించి దాన్ని ఏం చేస్తున్నాడు? ముగిస్తున్నాడు. ఏ పని చేశాడు దేవుడు? ఏమా ఏ పని చేసి ఏ పనిని ముగించాడు? ఏ పనిని కొనసాగించాడు? దేవుడు ఎందుకు పరిపూర్ణుడు? దేవుడు నేను పరిపూర్ణను అన్నాడు కదా. పరలోకపు తండ్రి ఏమైనాడు? పరిపూర్ణుడు అన్నాడు. పరిపూర్ణుడు తర్వాత దానిని కొనసాగించి పరిపూర్ణతలోకి వెళ్ళిపోయాడు. దేవుడు ఏ పని చేశాడంటే ఏమో శిరీష ఏమో డిస్టర్బ్ చేయకండి. దేవుడు పరిపూర్ణుడు అంటే దేవుడు నిజంగా పరిపూర్ణుడే. ఎలా చెప్పగలుగుతున్నానంటే దేవుడు ఈ సృష్టిని కలిగించాడు. అవును, దేవుడు కలిగించాలని అనుకున్నాడు, ప్రారంభించాడు. భూమిని, ఆకాశాన్ని, అగ్నిని, నేలను, పంచభూతాలను. ఏమా పంచభూతాలు ఏవేవి? గాలి, నీరు, ఆకాశము, భూమి, గాలి, నీరు, నిప్పు. ఇవన్నీ కూడా పంచభూతాలు అన్నారు. పంచభూతాలు అంటే పంచభూతాలు అంటే దేవతలు. 5 దేవతలు. దేవతలు భూమి ఒక దేవత, భూదేవి అంటారు కదా అన్నారా. ఆకాశం ఒక దేవత, అగ్ని, గాలి, నీరు, ఇవన్నీ కూడా పంచభూతాలు. ఇవన్నీ కూడా దేవుడు కలిగించాలని అనుకున్నాడు, దాన్ని ప్రారంభించాడు, దాన్ని ఏం చేశాడు? సంపూర్తి చేశాడు. ఇప్పుడు దేవుడు పరిపూర్ణుడా కాదా? ఒకసారి చూడండి, ఆది కాండము 2వ అధ్యాయము 1-2 వచనాలు. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త భూమిని, ఆకాశమును, ఆకాశం కనపడుతుంది అమ్మా పైన, బయటికి వెళ్తే ఏం కనపడుతుంది? ఆకాశం. ఆకాశమును, నువ్వు నిలబడినటువంటి భూమిని చూడండి, ఆ భూమి, వాటిలో ఉన్న సమస్త సమూహము అంటే మొత్తము సంపూర్తి చేయబడెను అంటే పూర్తి చేశాడు అని దాని అర్థం. సృష్టిని కలిగించాడు. 6 రోజులు పట్టింది సృష్టిని కలిగించడానికి. 6 రోజుల్లో ఇవన్నీ కలిగించేశాడు, ప్రారంభించాడు, దానిని కొనసాగించాడు, దానిని పూర్తి చేశాడు. ఒక పనిని ప్రారంభించి దాన్ని ఆపలేదు, దాన్ని కొనసాగించకుండా నిలిచివేయలేదు, అలాగే కొనసాగించాడు. తర్వాత దాన్ని పూర్తి చేశాడు. సృష్టిని కలిగించే విషయంలో దేవుడు పరిపూర్ణుడా కాదా? ఏం చెప్పరమ్మా? పరిపూర్ణుడు. ఎందుకంటే కనబడుతుంది అది. ఓకే, దేవుడు పరిపూర్ణుడు, మంచిది. ఇంకొకటి కూడా చేశాడు దేవుడు పనిని. ఏ పని అంటే ప్రారంభములోనే అనుకున్నాడు. ఏంటి? యేసుక్రీస్తుని లోకానికి పంపించి సర్వ మానవాళి పాప విమోచన, పాప క్షమాపణ, రక్షణ కలిగించాలని దేవుడు ప్రారంభములోనే, పాత నిబంధన గ్రంథములోనే దేవుడు అనుకున్నాడు. యేసు ప్రభుని లోకానికి పంపాలని అనుకొని యేసు ప్రభుని లోకానికి పంపించాడు. ఆయన పంపించి
ప్రతి మనిషిని యొక్క పాప విడుదల, పాప క్షమాపణ క్రీస్తు రక్తము ద్వారా మనకు దొరికేటట్టుగా దేవుడు అనుకొని క్రీస్తుని లోకానికి పంపించాడు. వచ్చినటువంటి ఆయన చక్కగా తన ఫలితాలు పూర్తి చేసుకొని అందరి పాపముల కోసం ఆయన రక్తాన్ని చిందించి పాప క్షమాపణ మనకు అనుగ్రహించాడు. దీని విషయములో కూడా దేవుడు ప్రారంభములో అంటే ఆది కాండములో అనుకున్నాడు క్రీస్తును పంపాలని, ప్రతి మనిషికి రక్షణ అనుగ్రహించాలని అనుకున్నాడు. దాన్ని ప్రారంభించాడు, కొనసాగించాడు. ప్రభుని లోకానికి పంపించి ముగించేశాడు, సమాప్తి చేశాడు. ఇప్పుడు దేవుడు సృష్టిని చేసే విషయంలో లేదా సృష్టిని పని విషయంలో పరిపూర్ణుడు కనపడుతున్నాడు. యేసు ప్రభుని లోకానికి పంపించే విషయంలో కూడా ఆయన పనిలో కూడా పరిపూర్ణత కనపడుతుంది. ఇప్పుడు దేవుడు పరిపూర్ణుడు, అవునా? దేవుడు పరిపూర్ణుడుగా కనపడుతుంది. ఓకే, మంచిది. తర్వాత దేవుడు పరిశుద్ధత. రెండు విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఒకటి పరిపూర్ణత, పరిశుద్ధత. దేవుడు ఈ లోకములో మరి దేవుడు పరిశుద్ధుడుగా కనపడుతున్నాడు. దేవుడు ఎలా కనపడుతున్నాడు? పరిశుద్ధుడు. అంటే పరిశుద్ధుడు అంటే పాపము లేనివాడిగా దేవుడు కనబడుతూ ఉన్నాడు. చూడండి ఒకసారి, దేవుడు నిజంగా పాపము లేనివాడిగా కనబడుతున్నాడా లేదో మనం ఒకసారి మన చేతిలో ఉన్నటువంటి గ్రంథాన్ని, యాకోబు రాసినటువంటి గ్రంథం, యాకోబు గారు రాస్తూ తన గ్రంథంలో ఒక మాట రాయించాడు. చూడండి 1:16-17, 1వ అధ్యాయము 16-17. ఒకసారి పురుషులు చదవండి బాబు. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైనటువంటి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి, తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో. తండ్రి యొద్ద నుండి వచ్చును దేవుని, ఆయన యందు అంటే దేవుని యందు, ఆయన యందు అంటే పరలోకంలో ఉన్న దేవుని యందు ఏ చంచలత్వమునైనను ఏ గమనములను కలుగు ఏ ఛాయ అయినను లేదు. చంచలత్వము అంటే అర్థం ఏంటి? ఎలాంటి పాపపు యొక్క దాగు లేదు అంటున్నాడు. ఎవరిలో? దేవుని. ఎలాంటి పాపపు ఛాయ కూడా కనపడతలేదంట, పాపపు నీడ కూడా కనపడతలేదంట, పాపపు ఆ యొక్క జీవితంలో ఏది కూడా కనబడటలేదు దేవునిలో అని అక్కడ రాయబడింది. ఏ చంచలత్వమునైనను ఆయనలో లేదు అంటున్నాడంటే దేవుడు పరిశుద్ధుడా కాదా? దేవుడు పరిశుద్ధుడు. ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలంటే పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలులతో మాట్లాడాడు దేవుడు, చాలా చక్కగా మాట్లాడాడు. ఒకసారి చూడండి, లేవియా కాండము, పాత నిబంధన గ్రంథంలో దేవుడు మాట్లాడిన మాట. లేవియా కాండము 11వ అధ్యాయం 44వ వచనం. నేను మీ దేవుడైన యెహోవాను. దేవుడే డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలులతో. నేను మీ దేవుడనైనా యెహోవాను. బాబు కొన్ని చైర్స్ తీసుకెళ్ళి బయటికి, లేదంటే లోపల వచ్చి కూర్చునండి. మాటికి ఒక్కొక్క చైర్ తీసుకాకండి. కొన్ని చైర్స్ బయట పెట్టేసేయండి. ఏముంది అక్కడ? నేను మీ దేవుడనైనా యెహోవాను. మీ దేవుడైన యెహోవాను అని ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలులతో మాట్లాడుతున్నాడు. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను. ఎంత మంచిగా చెప్తున్నాడు రండి. నేను ఎలాంటి వాడనంట? పరిశుద్ధుడను. నేను పరిశుద్ధుడు. నా వరకే కాదు ఇది పరిశుద్ధత అనేది. నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులు అముటకు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. చూడండి, దేవుడు కోరుకుంటున్నటువంటి ఒక ఆలోచన కనపడుతుంది ఇక్కడ. ఏంటంటే నా గుణాలు లేదా నాకున్నటువంటి లక్షణాలు నా వరకే కాదు, నా పిల్లల్లో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఆశపడుతున్నట్టుగా కనపడుతుంది. అవునంటారా కాదంటారా చెప్పండి.
అక్కడ ఏమన్నాడు? నేను పరిపూర్ణులను, మీలో కూడా పరిపూర్ణత ఉండాలని కోరుకుంటున్నాడు. అవునా? అవును. నేను పరిశుద్ధుడను, మీలో కూడా ఏముండాలని కోరుకుంటున్నాడు? పరిశుద్ధత ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుడు నిజంగా ఏ పాపపు ఛాయ కానీ, ఏ పాపపు డాగు కానీ, ఏ పాపపు లక్షణాలు కానీ దేవుల్లో కనపడతాయి. పోనీ దేవుడు ఇప్పుడు పరిశుద్ధుడు, గతంలో పరిశుద్ధుడు కాదు అనే చరిత్ర ఏమీ లేదు. లేదా ఇప్పుడు పాపం చేసిన వాడు కొంతకాలమైన తర్వాత దేవుడు పరిశుద్ధుడిగా మారాడు, అది అలాగే కొనసాగించబడింది అనడానికి వీలు లేదు. ఇప్పుడు పరిశుద్ధుడే, గతంలో పరిశుద్ధుడే, క్రీస్తు పూర్వంలో కూడా పరిశుద్ధుడే, ఇంకా ముందు భవిష్యత్తులో కూడా ఆయన పరిశుద్ధత కలిగే జీవిస్తున్నాడు. అందుకే దేవుడు పరలోకములో దేవదూతలు కూడా ఆయన ఏమనుకోబోతున్నారు తెలుసు? యెహోవా దేవుడు పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని పొగుడుతున్నారు ఆయనని. చూస్తారా? యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో రాయబడింది. దేవదూతలు పరలోకములో ఆయనని ఎలా పొగుడుతున్నారు దేవదూతలు అంటే అక్కడ రాయబడింది. చదువు తల్లి. వారు అదేనా 6వ అధ్యాయమే 3వ వచనం చదువు తల్లి. వారు సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఎలా పొగుడుతున్నారని పరలోకంలో ఉన్న దేవుణ్ణి? పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానము చేయుచు ఉండిరి. పరలోకములో ఉన్న దేవదూతలు ఏమని పొగుడుతున్నారు దేవుణ్ణి? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. దేవుడు కూడా నేను ఎలాంటి వాడిని తన పిల్లలతో చెప్తున్నాడు? పరిశుద్ధుడిని అని చెప్తున్నాడు. మీరు కూడా నా మాదిరిగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆశపడడంలో తప్పే లేదు. అవునా? ఏమండి? ఆశపడడంలో తప్పే లేదు. ఎందుకంటే నా కుమారుడు నాలా ఉండాలని ఎలా ఇష్టపడతానో, నీ పిల్లలు నీలా ఉండాలని నువ్వెలా ఇష్టపడుతున్నావు, దేవుని పిల్లలు దేవునిలా ఉండాలని దేవుడు కూడా ఇష్టపడుతూ ఉన్నాడు. ఇప్పుడు మీరు గమనించండి, దేవుని పిల్లలు ఇదిగో పరిపూర్ణత లేదా పరిశుద్ధత, ఈ 2 లక్షణాలు ఉన్నటువంటి వారు బైబిల్లో ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే తన పిల్లలు ఇలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు నిజంగా వారిలో ఉందా ఈ పరిపూర్ణత, ఈ పరిశుద్ధత? ఉందంటారా? ఉన్నవారు ఎవరైనా ఉన్నారా బైబిల్లో? ఏమో బైబిల్లో ఉన్న భక్తుల గురించి మనం ఆలోచన చేసి తర్వాత మన దగ్గరికి రావడానికి ప్రయత్నం చేయాలి. దేవునిలో ఉన్న లక్షణాలను మనం తెలుసుకున్నాం. ఒకటి లక్షణం, ఆయన వరకే కాకుండా ఆయన పిల్లల్లో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకున్న మేరకు తన పిల్లల్లో ఇవి కనపడుతున్నాయా? పాత నిబంధన గ్రంథం నుంచి కొత్త నిబంధన వరకు ఆలోచన చేస్తే భక్తుల జీవితాలు ఉన్నాయా? ఉన్న వారిని చూసి దేవుడు సంతోషపడుతున్నాడా అనేది మనం జాగ్రత్తగా ఆలోచిస్తే జోసెఫ్ అన్నట్టుగా ఎవరిలో ఏమో దావీదులో ఉన్నాయి. ఏమో ఓకే, దావీదులో. నెక్స్ట్ నెక్స్ట్ సరే, మంచిది. ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా చెప్పినటువంటి మాటలను బట్టి కొద్దిగా ముందుకెళ్ళి ఆలోచన చేయాలి. నిజంగా దేవునిలో ఉన్న ఈ లక్షణాలు తన పిల్లల్లో ఉండాలని దేవుడు ఆశపడినట్టుగా, దేవుడు కోరుకున్నట్టుగా తన పిల్లల్లో ఉన్నాయని పాత నిబంధన గ్రంథం నుంచి మనం ఆలోచన చేస్తే సహోదరి కానీ సహోదరుడు చెప్పినట్టుగా ఉన్నాయి. అక్కడక్కడ కొంతమంది జీవితాల్లో ఇవి కనబడతాయి. అందరిలో ఉండవు కానీ కొంతమంది జీవితాల్లో మాత్రం ఇవి కనబడతాయి. మీరు గమనించండి, నోవాహు గారి గురించి ఆలోచించండి. నోవాహు గారు తెలుసు కదండి. నోవాహు గారి చరిత్రలోనికి మనం కనుక జాగ్రత్తగా వెళ్ళి ఆలోచన చేస్తే పని చేసేటప్పుడు ఆయన పరిపూర్ణంగా చేసేసాడు. ఏది చేశాడు? వెరీ గుడ్, వెరీ గుడ్. ముందున్న వాళ్ళు చెప్తున్నారు, వెనక వాళ్ళు చెప్పారండి. చెప్తుంది సార్, వింటుంటామన్నారు.
చెప్పాలా, చెప్తుంటే వింటున్నారని అర్థమవుతుంది కదా, అవునా? ఓకే. నోవాహు గారు నిజంగా నోవాహు గారి చరిత్రలోనికి వెళితే దేవుడు ఒక పనిని అప్పగించాడు నోవాహు గారి. ఏ పని? ఓడను కట్టే విషయంలో, ఓడను తయారు చేసే విషయంలో నోవాహు గారికి అప్పగించాడు. నోవాహు గారికి ఓడను కట్టు అని చెప్పిన వెంటనే పని ప్రారంభించి దాన్ని కొనసాగించి దాన్ని ఏం చేశాడు? ముగించేశాడు. దాన్ని ఏం చేశాడు? ముగించేశాడు. అంటే ఓడ కట్టే విషయంలో నోవాహు గారు పనిని, దేవుడు ఏదైతే చెప్పాడో ఆ పనిని క్రమంగా చేసి కొనసాగించి ఆపలే. మధ్యలో ఓడ కట్టడం అంటే మామూలు విషయం కాదు. మళ్ళీ ఏదో నీకు అనుకున్నట్టుగా కొలతలు కాదు. దేవుడు కొలతలు ఇస్తే ఆ కొలతల ప్రకారంగా ఆ ఓడలు ఎక్కడ కిటికీ ఉండాలి, ఎక్కడ. ఇప్పుడు మేస్త్రీలు ఇల్లు కట్టేటప్పుడు మేస్త్రీలు వస్తారు మనకు, గౌండర్లు. ఏ సైడు కిటికీ ఉండాలి, ఏ సైడు దర్వాజా ఉండాలి, ఏ సైడు వంటగది ఉండాలి, ఇవన్నీ దశలు చూపించేది ఎక్కడి నుంచి ప్రారంభమయ్యారు? నోవాహు గారి కాలంలో దేవుడు చెప్పినటువంటి ఆ దశలు ఎక్కువ శాతం పాటిస్తారు. తెలుసా మీకు? దేవుడు ఎక్కడ కిటికీ ఉండాలి, ఏ వైపు కిటికీ ఉండాలి, ఓడకు ఏ వైపు ద్వారం ఉండాలి, ఏ వైపు ఇవన్నీ ఉండాలన్నది దేవుడు ఏదైతే చెప్పాడో ఆ పనిని నోవాహు జీవితంలో పుష్కలంగా నడపడుతుంది. చూడండి ఒకసారి, ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనం. నోవాహు ఏం చేశాడట? దేవుడు చెప్పినట్టు చేసినాడు. దేవుడు చెప్పినట్టు చేసినాడా? అట్లు చేసినాడా? దేవుడు చెప్పినట్టు చేసినాడు. జోసెఫ్ అన్నట్టుగా అట్లు చేసినాడు. అట్లు ఎవరు ప్రారంభించారు? అట్లు మనం కూడా చేసుకుంటామా? చేస్తారు అట్లు? ఏమో చీర అట్లు ఇంతకుముందు చేస్తుండ్రు కదా. అది ఏదో మా సైడ్ అయితే మిద్దె మీద ఏదన్నా అది ఇసుకలో మట్టో వేసేటప్పుడు ఏమంటారండి? అట్లేనా? అట్లు ఇవి ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయని ఒక దైవ సేవకుడు అట్లా ప్రస్తావన వచ్చినప్పుడు ఈ రెఫరెన్స్ తీసి చెప్తున్నాడు. ఇవి ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి? నోవాహు కాలంలో అట్లు చేశాడు, మనం కూడా అట్లు చేసుకుంటున్నాము అని చెప్పాడు. నిజంగా అట్లేనా? నిజంగా అట్లేనా? కాదు. జోసెఫ్ అట్లేనా? కాదు. అట్లు అంటే ఏంటంటే దేవుడు ఏదైతే చెప్పాడో చెప్పింది చెప్పినట్లుగా దాని అర్థం. అట్లు అంటే నువ్వు తినే అట్లు కాదు. తిండి బోతులైనటువంటి సేవకులు చాలా మంది తిండి గురించే ఆలోచన చేస్తుంటారు కాబట్టి ఆ విధంగా అపార్థం చేసుకున్నారు. వాస్తవంగా అట్లు అంటే నువ్వు తినే అట్లు కాదు, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా నోవాహు గారు ఆ విధంగా చేశాడు. అది అట్లు చేశాను. ఏమని చేశాడంటే ఏదైతే ఓడను తయారు చేయమన్నాడో, ఎక్కడ కొలతలు ఏ కొలతలు పెట్టమన్నాడో సేమ్ అదే చేసేసాడు. ఇంకా చాలా కష్టం. మళ్ళీ ఏ మానైనా జగ్గతో ఉన్న మాను కొట్టుకొని వచ్చి కిటికీలు అవన్నీ చేయడం కాదు. ఏ మానైతే చెప్పాడో ఆ మానే కొట్టాలట. స్థితి సారకపు మ్రాను అన్నాడు. ఆ మ్రానే కొట్టాలా, అదే కొట్టాలా, అదే తయారు చేయాలా, ఆ విధంగానే తయారు చేయాలా. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా నోవాహు గారు అట్లు చేశాను. ఎట్లు చేశాడు? దేవుడు చెప్పినట్టుగా చేశాడు. ఓకే, మంచి. ఇప్పుడు దేవుడు అట్లు చేసి ఏం చేశాడు? దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారమును యావత్తు చేశాడు. అంటే పని ప్రారంభించి పని కొనసాగించి పని ముగించారా లేదా నోవాహు గారు? ఇప్పుడు పరిపూర్ణుడా కాదా? నోవాహు గారు పరిపూర్ణుడా కాదా చెప్పండి? పరిపూర్ణుడు. పనిలో పరిపూర్ణత కలిగిన వాడు నోవాహు గారు. ఓకే. దేవుడు ఈ ప్రకృతిని కలిగించిన దేవుడు
ఓడను ఆయనే తయారు చేసి ఇవ్వవచ్చా ఇవ్వకూడదా? ఒక మాట మీరు గమనించండి, ఇంత విశాలమైన ప్రకృతిని ఎవరు కలిగించారు? దేవుడు కలిగించారు. ఇప్పుడు ఓడను కూడా కలిగించే సత్తా సామర్థ్యం దేవునికి ఉందా లేదా? ఉంది. మరి దేవుడు కలిగించి ఇవ్వగలిగే సామర్థ్యత ఉన్నప్పటికీ కూడా తన పిల్లల్లో ఏం చూడాలనుకున్నాడు? పరిపూర్ణత. పని ప్రారంభించి పని కొనసాగించి పని ముగించడం అనేది కోరుకు. అందుకే ఓడను తయారు చేయి నోవాహు అన్నాడు. దేవుడు చెప్పినట్టుగా నోవాహు గారు ఏం చేశారు? పనిని ప్రారంభించాడు, పనిని కొనసాగించాడు, పనిని ముగించాడు. ఇప్పుడు పరిపూర్ణుడుగా కనపడుతున్నాడు. ఇలాంటి పరిపూర్ణులుగా కనబడినటువంటి వ్యక్తులను చూసి దేవుడు ఆనందపడతాడా? ఆనందపడడా? సంతోషపడతాడా లేదా? ఆయన ఆశ వీరిలో నెరవేర్చబడుతుంది. నా లక్షణాలు నా పిల్లల్లో ఉన్నాయి అంటే నిజంగా దేవుడు అంతకంటే ఆనందం ఇంకొకటి. నా లక్షణాలు నా పిల్లల్లో ఉన్నాయి. నిజంగా నోవాహు గారిని చూసి దేవుడు హ్యాపీగా సంతోషపడినట్టుగా మనకు కనబడుతుంది. నోవాహు గారిలో ఇంకొక లక్షణం కూడా ఉండాలి. దేవునిలో ఏముంది? పరిపూర్ణత ఉంది, పరిశుద్ధత ఉంది. ఇప్పుడు నోవాహు గారి జీవితంలో కూడా ఏం కనపడాలి? పరిశుద్ధత కనపడాలి. పనిలో పరిపూర్ణత, పని చేస్తూ తన పరిశుద్ధతను తాను కాపాడుకోవాలి. పరిశుద్ధత ఉందా నోవాహు గారిలో? ఉందా లేదమ్మా? డౌట్ ఉందా? డౌట్ ఉందా? కిందనే మీరు చదివిన కింద 2 ఫస్ట్ వచనంలోనే ఉంది పరిపూర్ణ. ఏమా? యెహోవా ఈ తరము వారిలో యెహోవానే చెప్తున్నాడు. ఈ తరము వారిలో అంటే నోవాహు గారి తరములో ఉన్న వారిలో, ఈ తరము వారిలో నీవే నా ఎదుట, నీవే నోవాహు గురించి చెప్తున్నాడు. నీవే నా ఎదుట నీతిమంతుడవై ఇండుట చూచితిని. నీతిమంతుడవై ఇండుట నేను చూచితిని అంటున్నాడు. అవునా? ఎవరు సాక్ష్యం చెప్తున్నాడు? దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. ఇప్పుడు నోవాహు గారిలో నీతిమంతుడుగా ఉన్నాడంటే పరిశుద్ధుడుగా ఉన్నాడని అర్థం కదా. అంటే నోవాహు గారిలో నిజంగా దేవునిలో ఉన్న లక్షణాలు, 2 లక్షణాలు నోవాహు గారిలో కనపడుతున్నాయి. ఒకటి పరిపూర్ణత, 2 పరిశుద్ధత. నీతిమంతుడిగా కనబడుతున్నాడు నోవాహు. పాపం లేనివాడిగా జీవించాడు. అందరూ లోకంలో పాపం చేస్తున్నారు. నోవాహు కాలంలో పాపం లేదా అంటే ఉంది. ఎలాంటి వారు ఉన్నారు అక్కడ? తినొచ్చు, త్రాగుచు, పెళ్లిళ్ళకు స్తుతిస్తున్నారు. తినొచ్చు, త్రాగుచు, పెళ్లిళ్ళకి ఇస్తూ పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉన్నారు. దేవుని స్తుతించడం లేదు, దేవుని మహిమపరచడం లేదు. ఇష్టం వచ్చినట్టుగా వారి జీవితాలు ఉన్నాయి ఆయన తరములో. కానీ నోవాహు మాత్రం దాని విషయంలో జోక్యం చేసుకోకుండా తన పరిశుద్ధతను తను కాపాడుకుంటూ జీవిస్తున్నాడు. దేవుడు ఒక పనిని అప్పగించాడు, ఆ పనిని ప్రారంభించాడు, ఆ పనిని కొనసాగించాడు, ఆ పనిని ముగించాడు. ఇది పరిపూర్ణతగా కనబడుతున్నది. నోవాహు గారిని చూసి దేవుడు సంతోషపడినట్టుగా కనబడుతుంది. ఓకే, మంచిది. నోవాహు గారిలో ఏమున్నాయమ్మా? పరిపూర్ణత, పరిశుద్ధత. ఓకే, మంచిది. ఇంకొకరిలో కూడా మనకి కనబడుతుంది. వారిలో ఎవరు అంటే సొలొమోను గారు. ఎవరమ్మా? సొలొమోను. సొలొమోను గారి పనిలో ఎలా ఉన్నాడో చూడండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 2వ అధ్యాయం. పురుషుడు చదవడానికి సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును తన రాజ్య ఘనత కొరకు ఒక నగరమును కట్టవలనని తీర్మానము చేసుకొని బరువులు చాలు తీర్మానం చేసుకున్నాడు. ఏమని తీర్మానం చేసుకున్నాడు సొలొమోను గారు? దేవునికి ఒక మందిరాన్ని కట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. అంటే పనిని ప్రారంభించాలని ఆలోచన చేశాడు. ఏ పని అంటే మందిరం కట్టే పని. మందిరం కట్టే పని ఆలోచన చేసి ప్రారంభించాడు.
ప్రారంభించి ఆ మందిరాన్ని కట్టే విషయంలో అలాగే కొనసాగించి మందిరాన్ని ఏం చేశాడు? పూర్తిగా కట్టేశాడు. పూర్తి అయిపోయిందా? అదే యెరూషలేము. అమ్మా సొలొమోను గారు ఏ మందిరం కట్టాడమ్మా? లాస్ట్ వారు యెరూషలేము మందిరం, బంగారు దేవాలయం. పిలుస్తున్నారా లేదా? అది బంగారు దేవాలయముగా పిలువబడుతుంది. ఎవరు కట్టారు అంటే జ్ఞాని అయిన సొలొమోను గారు పని ప్రారంభించి పని కొనసాగించి పని ముగించేశాడు. దీని అర్థం ఏంటి? సొలొమోను గారిలో కూడా ఏ గుణం ఉంది? పరిపూర్ణత అనే గుణం కనపడుతుంది. అవునా? పనిని ప్రారంభించాడు, పనిని కొనసాగించాడు, పనిని ముగించాడా అనే డౌట్ ఉందా? మందిరం ముగించాడా? ఒకసారి చూడండి దినవృత్తాంతముల గ్రంథము 5:1. దినవృత్తాంతముల 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పని అంతయు అంటే తాను చేసిన పని అంతయు సమాప్తము జాగ్రత్త చదవాలా. సమాప్తము చేసి తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని బంగారము ఉపకరణములన్నిటిని దేవుని మందిరపు గొప్ప సమూహములో చేర్చెను. అంటే దేవుని మందిరంలోనికి చేర్చాడు. అంటే పని పూర్తయిందే లేదా మందిరం పని? అవునా? ఇప్పుడు దేవుడు సొలొమోను చూసి సంతోషపడుతున్నాడా లేదా? నా లక్షణాలు ఎవరిలో కనపడుతున్నాయి? సొలొమోనులో కనపడుతున్నాయి. పరిపూర్ణత కనబడుతుంది. పని ప్రారంభించి పని కొనసాగించి పని ముగించేశాడు. సొలొమోను చూసి పరలోకంలో ఉన్న దేవుడు సంతోషపడుతూ ఉన్నాడు. ఎందుకంటే నేను పరిపూర్ణులను, నా పిల్లల్లో పరిపూర్ణత ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, సొలొమోను నిజంగా పరిశుద్ధుడుగా ఉన్నాడంటే పరిశుద్ధుడుగానే కనపడుతున్నాడు. కొన్నిసార్లు మిస్ అయ్యింది కానీ తన జీవితంలో, కానీ పరిశుద్ధతను చాలా జాగ్రత్తగా వెనక్కి వెళ్ళి మనం ముందుకు వచ్చాడు. కానీ పరిశుద్ధత మాత్రం బాగా కాపాడుకున్నాడు. ఎలా చెప్పగలుగుతున్నామంటే ఒక విషయాన్ని, మీరు దేవుడు ఒక మాట అన్నాడు. ఈ మందిరం కట్టాలని ఎవరికి ఆలోచన వచ్చింది? దావీదుకి వచ్చింది. అవునా? వినండి బాగా. దావీదుకి వచ్చినప్పుడు దావీదుతో నువ్వే కట్టు అని దేవుడు చెప్పాడా చెప్పలేదా? చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఆయన యుద్ధాలు, ఆయన కాలంలో ఎక్కువగా యుద్ధాలు చేసి ఆయన చేతులతో రక్తము తాకాయన. ఆయన చేతులు మనుషులను ఎంతో మంది ఆ యుద్ధంలో ఏం చేశాడు? చంపేశాడు. అంటే ఆయన చేతులు రక్తము తాకిన చేతులు అవి. ఏ చేతులు అవి? రక్తము తాకినటువంటి చేతులు. ఈ చేతులతో నువ్వు మందిరం కట్టడానికి వీలు లేదు దావీదు. నీ గర్భాన పుట్టిన నీ కుమారుడు ఈ మందిరాన్ని కడతాడు అంటే సొలొమోను గారి చేతులు పరిశుద్ధంగా కనపడ్డాయి కనుక ఆ పరిశుద్ధమైన చేతులతో పరిశుద్ధమైన మందిరాన్ని దేవుడు కట్టించుకున్నాడు. ఇప్పుడు సొలొమోను గారు పరిశుద్ధంగానే కనపడుతున్నట్టుగా కనపడుతుంది. అంటే సొలొమోను గారిలో పరిపూర్ణత, సొలొమోను గారిలో పరిశుద్ధత కనబడుతుంది. ఈ రెండు లక్షణాలు సొలొమోనులో ఉన్నాయి కాబట్టి దేవుడు సంతోషపడుతూనే, అవునా, సంతోషిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నాలో ఉన్న లక్షణాలు నా పిల్లల్లో ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కోరుకున్న మేరకు అక్కడక్కడ అందరు కనపడతలేరు, కొందరు మాత్రమే కనబడుతున్నారు. అందులో ఒక ఇద్దరిని చూసాం మనం. ఒకరిని నోవాహుని, సొలొమోనుని చూసాం. ఓకే, మంచి. ఇప్పుడు మనలో కూడా ఆ పరిశుద్ధత ఉండాలని, ఆ యొక్క పరిపూర్ణత ఉండాలని దేవుడు మనలో కోరుకుంటున్నాడు. మనలో కూడా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనలో ఉందా? మనలో ఉందా పరిపూర్ణత, పరిశుద్ధత? మనలో ఉందా? ఆలోచించండి. ఒకసారి మనం బాప్తిసం తీసుకొని పరిశుద్ధంగా ఉండాలని, లేదా బాప్తిసం తీసుకున్న తర్వాత కొన్ని బాధ్యతలు మన పైకి వచ్చినప్పుడు
కొన్ని పనులు దేవుడు అప్పగిస్తూ ఉన్నప్పుడు ఆ పనులను కొనసాగుతూ ఉన్నామా, ఆపేశామా? లేదా పరిశుద్ధత మన జీవితాల్లో ఉందా, ఆపేశామా? ఓసారి ఆలోచించండి. ప్రారంభంలో మనమేమో కొనసాగిస్తాము అని వచ్చిన వాళ్ళమే మనమందరం, అవునా? వచ్చిన మనము అలాగే పనిలో దేవుడు చెప్పినటువంటి ఆ పనిని ప్రారంభిస్తూ కొనసాగుతూ ముగించడానికి ప్రయత్నం చేస్తున్నామా? లేదా మనలో ఉన్న పరిశుద్ధతను అంటే పాపము లేకుండా మన జీవితాన్ని కాపాడుకుంటూ పరిశుద్ధతను కాపాడుకుంటూ మన జీవితాల్లో కొనసాగుతున్నామా? మళ్ళీ మన జీవితంలో మళ్ళీ అదే పాపపు జీవితంలోనే కొనసాగుతూ ఉన్నామా? ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకున్నాం. ఒకవేళ అలాంటి ఆ పనిని ప్రారంభించి ముగించకుండా, ప్రారంభించి కొనసాగించకుండా, ప్రారంభించి అలాగే ముందుకు తీసుకెళ్ళకుండా ఆపివేసి ఉంటే దయచేసి ఇప్పటి నుంచైనా మన జీవితంలో ప్రారంభించడానికి ప్రయత్నము చేయాలి. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల, కొన్ని సమస్యల వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల ప్రారంభించిన పనిని ఆపేశామేమో. ఆపేస్తే దేవుడు నిన్ను బట్టి చాలా బాధపడుతున్నాడు కదా. ఉదాహరణకు ఒకటి, గవర్నమెంట్ ప్రభుత్వం వారు ఒక పనిని ప్రారంభించినప్పుడు వాళ్ళు ఒక బోర్డును తయారు చేస్తారు. శిలా పలకలను పెట్టి ఓపెనింగ్ చేస్తారు, ప్రారంభిస్తుంటారు. ఇదిగో ఇక్కడ ఈ పని ప్రారంభం కాబోతుందని ముందే బోర్డు ఒక పెద్ద శిలా పలకల మీద ఒక పేర్లు రాసి వారి యొక్క ఏవేవైతే వాళ్ళకి ఇచ్చిన బాధ్యతలు ఏవైతే అవన్నీ రాసి శిలా పలకల్ని అతికించి వాటిని ఓపెనింగ్ చేస్తూ ఉంటారు. వాటిని ఓపెనింగ్ చేసేటప్పుడు ఎంత భారీ ఖర్చు చేస్తుంటారో తెలుసు కదా మనందరికీ. ఎంత భారీ ఆర్భాటం చేస్తూ ఉంటారు కదా. ఆర్భాటము చేసి ఆ పలకలను ప్రారంభించి ఆ పనిని ప్రారంభించి కొంత అయిపోయిన తర్వాత ఆపేశారు అనుకోండి, ఎలా అంటాము వాళ్ళకి తెలిసి, అరే ఎంత బాబు అంతగా అది ఎట్లా చేశారంటే నిజంగా ప్రారంభంలో ఎంత ఆర్భాటం, ఎంత హంగామా, ఎంత ఖర్చులు పెట్టి ఇవి చేశారు, కానీ పని ఏమైపోయింది, ఆగిపోయింది. ఆగిపోయేదానికి ఎందుకు ఇంత ఆరాటము, ఇంత భారము, ఇంత ఖర్చులు అంటామా అనరా? అంటాం. మనం అలా అంటున్నాము అన్నప్పుడు మన జీవితాల్లో కూడా, మన ఆత్మీయ జీవితంలో కూడా మనము బలపడాలి. కాబట్టి మన జీవితంలో కూడా పరిశుద్ధంగా పరిపూర్ణత ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రారంభంలో మనం కూడా వచ్చాము, ప్రారంభించాలని వచ్చాము. వచ్చిన మనము దేవుని పనిలో మనం ఉండాలి, పనిలో దేవుని పరిచర్యలో ఉండాలి. మీరు గమనించండి, స్టార్టింగ్లో ఒకవేళ జనవరి 1 మనం సంఘంలో కొన్ని బాధ్యతలు తీసుకుంటారా లేదా? తీసుకున్నటువంటి ఆ బాధ్యతలు 1 year వరకు కొనసాగుతుందా, ఆగిపోతుందా? కొనసాగుతుందా? కొనసాగుతుందా? మంచిదే, కొనసాగుతుంది అని గుండె మీద చేసుకొని మనకి ఇచ్చిన బాధ్యత, సంఘంలో ఏ బాధ్యతలు ఇచ్చారో ఆ బాధ్యతను క్రమంగా నేను నడుపుతున్నాను అంటే మంచిదే. కానీ నడపకపోతే కనీసం దేవుడిచ్చిన ఆ బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చడానికి ప్రయత్నించాలి. బాప్తిజం తీసుకున్నప్పుడు నేను పాపము చేయను, పరిశుద్ధంగా బ్రతుకుతాను, వాక్యానుసారంగా జీవిస్తాను, సంఘ సహవాసం కలిగి జీవిస్తాను, సంఘముతో హత్తుకొని జీవిస్తానని చెప్పుకుంటూ వచ్చాను. మధ్యలో ఆగిపోయిందా? ఆగిపోతే దేవుడు ఏమంటున్నాడంటే కనీసం ఇప్పటి నుంచి మళ్ళీ గుర్తు చేస్తున్నాడు, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు మనకి. ఇదిగో ఇప్పటి నుంచైనా మన జీవితాలను కొనసాగించడానికి దయచేసి ప్రయత్నము చేయండి. యేసు ప్రభువారు పరలోకము నుండి భూలోకానికి వచ్చాడు. వచ్చినటువంటి ఆయనలో ఏముంది? దేవునిలో ఉన్న గుణలక్షణాలు పుష్కలంగా క్రీస్తులో కూడా ఉన్నాయి. పరిశుద్ధత ఉంది, పరిపూర్ణత ఉంది. దేవుడిచ్చిన పనిని చక్కగా నెరవేర్చాడు యేసు ప్రభువారు. నెరవేర్చాడా? ఏమ్మా, నెరవేర్చాడా యేసు ప్రభువారు? నెరవేర్చాడా లేదా? లాస్ట్ లో ఉన్నవాళ్ళు యేసు ప్రభువారు భూమికి వచ్చి దేవుడిచ్చిన పనిని నెరవేర్చాడా లేదా?
నెరవేర్చాడా? నెరవేర్చినాడు. నెరవేర్చాడా లేదని ఏమైనా డౌట్ ఉంటే మీ చేతిలో ఉన్న బైబిల్ ఒకసారి ఓపెన్ చేసి యోహాను సువార్త 17:4 యేసు ప్రభువే మాట్లాడుతున్నాడు. ఇక్కడ బాగా అందరూ తీయండి బాబు. యేసు ప్రభువే దేవుడు ఇచ్చిన పనిని ఏమంటున్నాడు యేసు ప్రభు వారు? చేయుటకు దేవా, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా ఏం చేశాడట? నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని అన్నాడు. ఎక్కడ మహిమ పరిచాడు యేసు ప్రభు వారు? పరలోకములో కాదు. ఎక్కడ? నీవున్నటువంటి నేల మీదే, నీవున్నటువంటి భూమి మీదే యేసు ప్రభు వారు క్లియర్ గా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. అంటే యేసు ప్రభుకి ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని ప్రారంభించాడు. ప్రారంభించిన పనిని కొనసాగించాడు. కొనసాగించిన పనిని ఏం చేశాడు? ముగించేశాడు. సిలువలో ఆయన మాట్లాడాడు ఒక మాట, 7 మాటల్లో ఒక మాట మాట్లాడాడు. వెరీ గుడ్. ఏ మాట అది? సమాప్తమై ఉన్నది. ఎన్నో మాట? ఎన్నో మాట? 6వ మాట. బాగా ప్రాక్టీస్ అయిపోయింది మనం కదా. ఎన్నో మాట అది? 6వ మాట. దేవుడు యేసు ప్రభు వారు ఆలోచన చేసుకున్నాడు సిలువలో ఉండి, నేను దేవుడు ఇచ్చిన పనిని ఏమైనా మిగిల్చానా? నాకు ఇచ్చిన జీవిత కాలంలో దేవుడు నా పైన పెట్టిన బాధ్యతను ఏమైనా ముగించానా, మిగిలించానా అని ఆలోచన చేసుకున్నాడు. ఇంకా ఆయన చిట్ట చివరిలో, ప్రాణం పోతున్నటువంటి చిట్ట చివరి సమయంలో కూడా ఏం ఆలోచిస్తున్నాడంటే దేవుడు నాకు ఇచ్చిన పనిని నేను ముగించానా లేదా అని ఆలోచన కలిగి గుర్తొచ్చి ఏవేవైతే అనాలో అవన్నీ అన్నాడు. నేను తప్పికొనుచున్నాను అన్నాడు. ఏమన్నాడు? నేను తప్పికొనుచున్నాను అంటే ఆయన చెప్పాల్సిన మాట ఉంది కనుక సిలువలో ఆ మాట చెప్పాలి ఆయన. అంతేగాని ఆయనకు దాహం వేస్తుంది అందుకే ఈ మాట మాట్లాడాడు అనుకోవడం పొరపడ్డది. అర్థమైందా? లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నాను అన్నాడు అక్కడ. ఏమా? ఎందుకన్నాడు అన్నమాట? దేవుడు స్కిట్ రాశాడు, దేవుడు పని అప్పగించాడు, దేవుడు ఎక్కడ ఏ డైలాగ్ మాట్లాడాలో ఆ పనినంతటినీ యేసు ప్రభు చేసుకుంటూ వచ్చాడనమాట. సిలువలో ఒక మాట మాట్లాడాలి. ఏ మాట? నేను తప్పికొనుచున్నాను అన్నమాట. వీళ్ళు ఏం చేశారు? కింద ఉన్న వాళ్ళు నిజంగా తప్పికొన్నాడేమో యేసు ప్రభు అని, నీళ్ళు ఇస్తే బ్రతుకుతాడేమో అని ఏమిచ్చారు? చేదు చిరకను నోటికి అందించారు. ఎప్పుడు ఆయనను సిలువ వేశారంటే ఉదయం 6 గంటలకు ఆయనను శ్రమ పెడుతూ తీర్పు డిక్లేర్ అయిన తర్వాత, ఉదయం 6 గంటలకు తీర్పు డిక్లేర్ అయిన తర్వాత అక్కడి నుంచి ప్రారంభించి కొరడాలతో కొట్టుకుంటూ తీసుకుంటూ ఆ వీపుకి రక్తము కారుతూ, అప్పుడు దాహం కాలేదేంటి? అప్పుడు దప్పిక కాలేదేంటి ప్రభుకి? పోనీ సిలువలో వ్రేలాడుతున్నప్పుడు దప్పిక కాలేదేంటి? చిట్ట చివరిగా ఇంకో కొద్ది క్షణాల్లో ఆయన చనిపోతానన్నప్పుడు దప్పిక అవుతుంది అంటున్నాడంటే నిజంగా దాహం వేసిందేమో, నిజంగా నీళ్లు త్రాగితే బ్రతుకుతాడేమో అని అనుకొని కింద ఉన్నవారు ఆ చేదు చిరుకల నోటికి అందించడం ప్రయత్నం చేశారు. వాస్తవంగా ఆయన ఎందుకు మాట్లాడాడంటే దేవుడు చెప్పిన పనిని ఒక్కటి కూడా మిగిల్చకుండా కరెక్ట్గా దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని సంపూర్తి చేసుకున్నట్టుగా కనపడుతుంది. అంటే ఇప్పుడు క్రీస్తులో ఏం కనపడుతున్నాం? పరిపూర్ణత. దేవునిలో ఏదైతే ఉందో క్రీస్తులో కూడా పరిపూర్ణత కనపడుతుంది. చూసారా? ఆయన పరిశుద్ధుడా? యేసుక్రీస్తు పరిశుద్ధుడా? పరిశుద్ధుడే. అవునా? యేసుక్రీస్తు ఏంటి? పరిశుద్ధుడా. ఎప్పుడన్నాడు ఆ మాట? వాక్యం చెప్తూ ఒక మాట ఛాలెంజ్ చేశాడు ఆయన అందరి ముందు. ఏమన్నాడు తెలుసా? నాలో పాపం ఉందని మీరు ఎవరైనా నిరూపిస్తారా అన్నాడు. మీరు ఎవరైనా చెప్తారా నాలో పాపం ఉంది? నాలో పాపం ఉందని ఆయన అందరి ముందర అంత మాట మాట్లాడాడు అంటే అది మామూలు విషయం కాదు. ఆ మాట రావడం అనేది అదేదో చిన్న విషయం కాదు. అది అక్కడ ఉన్న వారంతా ఈయనకి సపోర్ట్ చేసేవారు అనుకోవడం కూడా పొరపాటే. కూర్చున్న వారంతా ఈయనకి
సపోర్ట్ చేస్తారా? ఈయన మాటను గౌరవించి ఆయనలో ఏముంటుందిలే పాపం అనుకుని అడ్జస్ట్ అయిన వారు కూడా లేరు అక్కడ. ఆయన ఏ మాట మాట్లాడుతాడో తప్పు పట్టాలన్న వారు కూడా ఆ గుంపులో ఉన్నారు. వాక్యం వినేవారు ఒక గుంపు అయితే, తప్పు పట్టేవారు ఇంకొక గుంపు అయితే, ఆయన రొట్టెలు చేపలు ఇస్తారని ఇంకొక గుంపు స్వస్థత కోసం వచ్చిన గుంపు. 4 గుంపులు ఉన్నాయి ఆడ. యేసు ప్రభు వాక్యం చెప్పనీకి పోయినప్పుడు వచ్చిన వారు ఒకటి, వాక్యం వినేవారు ఒకటి ఒక గుంపు. రెండవది ఏమో తప్పు పట్టేవారు ఉన్నారు అక్కడ. మూడవది చేపలు రొట్టెలు, నాన్ వెజ్ దొరుకుతుంది ఏమి లేకుండా, డబ్బులు లేకుండా, ఏది ఒప్పందం కాదు, ఏదో వెజిటేరియన్ కాదు. ఆయన అంటే వెళ్తే ఏది దొరుకుతుంది? నాన్ వెజ్. అది కూడా స్పెషల్ మంచిదని. మళ్ళీ చేప ఏదో మళ్ళా చికెన్ మటన్ అంటే హెల్త్కి ప్రాబ్లం ఉంటుంది. చేప అంటే మంచిది, ఫ్రెష్, మంచికి ఆరోగ్యానికి మంచిది. అటువంటిది దొరుకుతూ ఉందని కొంతమంది భోజనం కోసం వచ్చిన వారు కూడా ఉన్నారు ఆ గుంపులో. తొందరగా ముగించేస్తారు, ఇంకా భోజనం చేసుకుని పోదాం అనే వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత తప్పు పట్టేవారు, యేసు ప్రభు ఏం మాట్లాడతాడో తప్పు పట్టేవారు ఉన్నారు, వాక్యం వినేవారు ఉన్నారు, స్వస్థతల కోసం వచ్చిన వారు కూడా ఉన్నారు. ఆ 4 గుంపుల్లో యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? నాలో పాపం ఉందంటే ఎవరైనా నిరూపిస్తారంటే తప్పు పట్టేవారు చూపించాలా లేదా? చూపించాలి అంటే ఈయనలో ఏం లేదని అర్థమైందని ఆ గుంపు వాళ్ళకి ఏమర్థమైంది? పాపమే లేదు ఈయనలో. చూపిస్తే మనము పాపలం అయిపోతామని చూపించలేకపోయాం. అంటే యేసు ప్రభులో పరిశుద్ధత ఉంది, యేసు ప్రభులో పరిపూర్ణత ఉంది. చూసారా? నవాబు గారిలో చూస్తున్నాం, సొలొమోను గారిలో చూస్తున్నాం, యేసు ప్రభులో చూస్తున్నాం. ఇప్పుడు కనబడకుండా ఉన్నది ఎవరో తెలుసా? కూర్చున్నా ప్రారంభంలో ప్రార్థన జీవితం కలిగి ఉండాలి అని నేను జనవరి 1లో ప్రారంభించాను. ఏ జీవితం కలిగి ఉండాలనుకున్నావు నేను? ప్రార్థన జీవితం. నేను సమయం దొరికినప్పుడల్లా దేవునితో మాట్లాడాలి. మంచిదే, ఓకే. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి అనుకున్నాం, ఓకే. అది మళ్ళీ వచ్చే జనవరి వరకు కొనసాగుతుందా, ఆగిపోయిందా? చల్లారిపోయినట్టు. మన జీవితంలో మనం ధైర్యంగా చెప్పలేకపోతున్నాము అంటే మనలో ఏ లోపమో ఉంది అని అర్థమైపోతుంది. ప్రార్థన ప్రారంభించిన మనము దేవుడితో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి, విడిచిపెట్టకండి. ఎందుకంటే దేవుడిలో పరిపూర్ణత ఉంది. ఆ పరిపూర్ణత మనలో కూడా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు, ఆశపడుతున్నాడు. ఎలాంటి వారిలో ఉంటుందో వారంటేనే దేవునికి ఇష్టం. ఎలాంటి వారు ఆగిపోతున్నారో, ఎలాంటి వారు మధ్యలోనే ప్రారంభించి ముగిస్తున్నారో అలాంటి వారంటే దేవునికి ఇష్టం లేదు. పరిపూర్ణతతో పని ప్రారంభించి పరిపూర్ణతతో ముగించిన వారే దేవుడు ఇష్టపడేది. పరిపూర్ణులైన వారికే పరలోకం. ఎవరికండి? పరిశుద్ధంగా పరిపూర్ణతలో ఉన్న వారికి. ఎందుకంటే మనకు కూడా పని అప్పగించాడు, తెలుసా మీకు? మనకు కూడా పని అప్పగించాడు. ఏ పని? సత్క్రియలు. ఏ క్రియలు? సత్క్రియలు. చూస్తారా ఎఫెసీ 2:10లో? ఎఫెసీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు మనకిచ్చిన బాధ్యత ఏంటో చెప్తున్నాడు అక్కడ. మరియు వాటి యందు మనము అంటే ఇక్కడ కూర్చున్న మనకు కూడా వస్తుంది అందులో. అక్కడ ఎఫెసీలో ఉన్న వారికి పౌలు గారు చెప్పారు, ఇక్కడ కూర్చున్న మనతో కూడా మనం కూడా ఉన్నాం ఇందులో. మరియు మనము వాటి యందు నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. సిద్ధపరిచాడు, ముందరిని సిద్ధపరిచాడు పనిని. ఏ పనిది? సత్క్రియలు చేయడానికి. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎవరి పని కోసం వచ్చాము మనము అంటే దేవుని పని కోసం వచ్చాము. దేవుని పనివారమై ఉన్నాము. ఆ పని ఏంటంటే సత్క్రియలు, సత్యముతో కూడుకున్న క్రియలు. సత్యము అంటే వాక్యం. వాక్యానికి సంబంధించిన క్రియలలో మనం ఉండాలి. అంటే దేవుని మందిర పరిచర్య కానీ, లేదా దేవుని వాక్యాన్ని విదజల్లే అంటే పరిచర్య, ఈ ప్రాంతం విడిచిపెట్టి ఇంకొక ప్రాంతానికి వెళ్దామని ఆలోచన కానీ, ఇవన్నీ నీకు ఇచ్చిన బాధ్యతలు నువ్వు నెరవేర్చాలి. లేదా
దేవుడు మనకి ఇచ్చాడు. ఒకవేళ డబ్బు ఉంది అనుకోండి, మన దగ్గర అమౌంట్ ఉంది అన్న, దారి ఖర్చులకి పెట్టుకొని పలాని ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించు. ఇది సత్క్రియ. ఇది ఏ క్రియ? సత్క్రియ. ఇందుకోసమే నేను పుట్టించుకున్నాడు, ఇందుకోసమే నన్ను కలిగించుకున్నాడు, ఇందుకోసమే మన పని ఏదైతే ఉందో ఆ పనిని పూర్తి చేయడానికి మనకి ఇచ్చిన బాధ్యతలు మనం నెరవేరుస్తూ ఉండాలి. మనం పరిపూర్ణులు కావాలంటే దేవుని పనిలో మనం ఉన్నారా? సంవత్సరానికి ఒకసారి మీకు బాధ్యతలు ఇస్తారు. ఆ బాధ్యతలు క్రమంగా చేయడానికి ప్రయత్నించేయండి. ఎవరో చూస్తారనో, ఎవరో నన్ను పొగుడుతారనో, ఎవరికో కనబడాలనో కాదు చేయవలసిన పని. ఎవరు కనపడాలి? రహస్యమందున్న నీ తండ్రికి కనబడితే చాలు, నీకు ప్రతిఫలము ఇస్తాడు. కొంతమంది మరీ విచిత్రంగా అందరికి కనపడేటట్టుగా, అందరూ చూసేటట్టుగా కొన్ని పనులు చేస్తూ ఉంటారు. అవునా? అలాంటి లక్షణాలు ఉంటే మానుకోండి. ఎవరికి కనబడకపోయినా, ఎవరు నా పేరు ఎత్తినా ఎత్తకపోయినా, నా పేరు సంఘంలో పొగిడినా పొగడకపోయినా బాధపడకండి. దయచేసి బాధపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇక్కడ నీ పేరు మర్చిపోయినా దేవుడు మర్చిపోయే దేవుడు కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు. కనుక పనిలో పరిపూర్ణత సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి. నేను చేసే పనిలో పరిపూర్ణత ఉందా లేదా? ఉందా దేవుడి పనిలో? అరే, నీది ఏదైనా పని చేసేటప్పుడు ఎంత జాగ్రత్త చేసుకుంటావండి, నువ్వు ఎంత క్రమంగా చేసుకుంటావండి. ఏదైనా పని చేయాలి, ఇల్లు ఊడ్చాలి, నీట్గా ఊడ్చేసుకుంటాం స్త్రీ. అవునా? ఎంత నీట్గా పెట్టుకుంటారు, అంత నీట్గా పెట్టుకుంటారు, మంచిదే, అది పరిపూర్ణత ఉంది. మరి భక్తి జీవితానికి వచ్చేసరికి ఎందుకు ఆగిపోతున్నావు నీవు? ఇల్లు ఊడ్చేదానికంటే అతి ప్రాముఖ్యమైనది కాదని జీవితంలో భక్తి జీవితం. భక్తిలో పరిపూర్ణత ఉండాలి, జీవితంలో పరిపూర్ణత ఉండాలి. నా దేవుడిలో నేను పరిపూర్ణత సంపాదించుకోవాలి. దేవుడు పరిశుద్ధుడు, నా జీవితంలో కూడా పరిశుద్ధత కలిగి ఉండాలని ఎందుకు నువ్వు అనుకొని ప్రారంభించి ఆపేశావు? అనుకున్నావు, ప్రారంభించావు, కానీ మధ్యలో ఏమైపోయింది? ఆగిపోయింది. ఆగిపోయిన దానికి మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని కొనసాగించడానికి ప్రయత్నించింది. నిన్ను చూసి దేవుడు ఆనందపడతాడు. తెలుసు? ఆగిపోయింది, ఆగిపోయిన దానిని కొనసాగించాలి. నీ జీవితానికే మంచిది. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. వాక్యము జనవరి 1 మనం జనవరిలో కొన్ని వాగ్దానాలు తీసుకుంటాం. ఈ సంవత్సరం నేను బైబిల్ చదవాలి. మంచిదే, మంచిదే. నువ్వు తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. వెరీ గుడ్, వెరీ గుడ్. సేవకుడే కాదు మెచ్చుకునేది, పరలోకంలో ఉన్న దేవుడు కూడా నిన్ను చూసి మెచ్చుకుంటున్నాడు. మంచిగా నేను రోజు బైబిల్ చదవాలని నిర్ణయం తీసుకున్నాను సార్, మంచిది, ఓకే, చాలా కొనసాగుతుందా? ఆగిపోయిందా? ఆగిపోయింది అంటే నువ్వు పరిపూర్ణుడవు కాదు. పరిపూర్ణుడు కాకపోతే పరలోకం చేరే అవకాశం లేదు. కొనసాగించండి. వాక్యం చదవడం, ప్రార్థన జీవితం కలిగి ఉండడం, దేవుని పరిచర్యలో పరిపూర్ణత, నీకు ఇచ్చిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో నమ్మకంగా చేయండి. లోపంతో చేయకండి, లేదా ఏదో ఉందని చేయకండి. దేవుడు చూస్తున్నాడు, నాకు ఇచ్చిన బాధ్యత నేను నెరవేర్చాలి. నేను ఎందుకు రావాలి ప్రతి ఆదివారం మీ మధ్యకు? నాకు ఇచ్చిన బాధ్యత, నాకు ఇచ్చిన నేను ఖచ్చితంగా నా జీవిత పరంతం వరకు నేను పరిచర్యలో ఉండాలని నిర్ణయం తీసుకున్నాను. రావాలి, ఆ పని నాకు ఇచ్చిన బాధ్యత నేను ఏం చేయాలి? నెరవేర్చుకోవాలి, కొనసాగించాలి. నా ముగింపు వరకు, నా జీవిత తుది శ్వాస వరకు నేను పరిచర్యలో ఉండాలని నాకు గట్టి నిర్ణయం అయింది. నా జీవితం నేను కొనసాగింది. చెప్పేదే కాదు, నా జీవితంలో వాటిని చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నవాడే గొప్పవాడు. చెప్పేది అందరూ చెప్తాం చాలా గొప్పగా, కానీ చెయ్యాలి. జీవితంలో అవి కనబడాలి. పరిశుద్ధత అనేది కనబడాలండి, కనబడాలి. పరిశుద్ధత ఒక 2 లక్షణాలే నీలో ఉంటే నువ్వు దేవుడు వైపు. ఎంత మంచి లక్షణాలు ఉన్నాయి కదా నీలో. కొన్ని మంచి లక్షణాలు కానీ మనలో ఉంటే చాలా మంచి గుణాలు ఉన్నాయండి. నేను పొగుడుతూ ఉంటాను. నేను 2, 3 ఉంటేనే ఇంత పొగుడుతూ ఉంటే, దేవుడిలో ఉన్న అన్ని లక్షణాలు మనలో ఉంటే మనం ఏమైపోతాం? దేవుని పిల్లలం కాదా? దేవుని పిల్లలం అనబడతాం. కనుక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి ఆలోచించండి. ఆగిపోయిన పరిపూర్ణత కొనసాగించడానికి ప్రయత్నం చేయండి. ఆగిపోయిన పరిశుద్ధత కొనసాగించడానికి ప్రయత్నము చేయండి. ఆగిపోయినటువంటి అక్కడే ఆగిపోవాలి.
ఎందుకంటే ఆగిపోయావు అనుకో నీ జీవితము చాలా ఫాస్ట్గా నీ జీవితం వెళ్ళిపోతుంది తెలుసా. అసలు 2025 మొన్ననే ప్రారంభించామనుకున్నాం, 5 నెలలు గడిచిపోతున్నట్టు కనపడుతుంది. ఎంత ఫాస్ట్ అయిపోయిందండి దినాలు. 5 నెలలు 4 నెలలు పూర్తయి 5వ నెలలోకి వచ్చాం. 5వ నెలలో కూడా సగం అయిపోయింది. ఈరోజు తారీఖు ఎంత? 18. అంటే ఇంకా 10 రోజులు ఉంటే ఈ నెల కూడా ఏమైపోతుంది? గడిచిపోతుంది. ఎంత ఫాస్ట్గా దినాలు అయిపోతున్నాయి, ఎంత ఫాస్ట్గా గడిచిపోతున్నాయి ఈ దినాలు ఇంత ఫాస్ట్గా గడిచిపోతున్నాయి అంటే మనలో ఉన్నటువంటి ఆ బ్రతుకు దినాలు అయిపోతున్నాయి అని నువ్వు గ్రహించక తప్పదు. దినాలు అయిపోతున్నాయి నీ జీవితంలో తెలుసా. దినాలు గడిచిపోతున్నాయి అంటే నువ్వు దగ్గర అవుతున్నావు. ఈ లోకాన్ని విడిచే సమయము దగ్గర పడుతున్న ఈ సమయంలో ఆగి ఆలోచించకపోతే ప్రమాదంలోకి జారిపోతావు. జాగ్రత్త ఆలోచించండి ప్రభుత్వ పిల్లల. మనలో ఉండవలసిన 2 లక్షణాలు ఏంటి అంటే పరిపూర్ణత, పరిశుద్ధత. ఆగిపోయాయి, వాస్తవంగా ఆగిపోయినందుకే దేవుడు నా ద్వారా మళ్ళీ గుర్తు చేసుకున్నాడు. చెప్పే నాలో కూడా ఆగిపోయినాయి, వింటున్న మీలో కూడా ఆగిపోయి సరి చేసుకోవాలి. రోజు మనం ఏం చేయాలి? వాక్యం చేత సరి చేసుకోవాలి. వాక్యం చేత మన జీవితాన్ని కట్టుకోవాలి. ఎవరిలో ఏం ఆగిపోయినాయో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, నన్ను నేను పరీక్షించుకుంటాను. జాగ్రత్త పడుతూ పరిశుద్ధంగా పరిపూర్ణంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఆలోచించి మంచి నిర్ణయం చేసుకోండి. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. దయగల మా నాయన, ప్రేమగల మా తండ్రి, ఇంతవరకు నీ మాటలు నీ పిల్లలకు అందించారు. చక్కగా విన్నటువంటి ఆ మాటలు వారి హృదయాలలో ఫలింపచేయండి. చెప్పిన నేనైనా విన్న నీ పిల్లలైనా మా జీవితాలలో ఎక్కడ ఆగిపోయిందో మమ్మల్ని మేము ఆలోచన చేసుకో. ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరికి ఈ వారంలో బుధవారం రోజు జరుగుతున్నటువంటి వివాహానికి ప్రార్థన అవసరం ఉన్న పిల్లలందరికీ సదాకాలము తోడై నడిపించును గాక. అందరికీ వందనాలు. ఒకరికొకరు వందనాలు.